హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అవ్వ వాళ్ళు అయితే మధ్యాహ్నం భోజనం చేస్తున్నారండి. చూడండి. ఇంకా ఇక్కడైతే అవ్వ వాళ్ళు పుదీనా కొమ్మలైతే ఆ వేర్లు వచ్చిన కొమ్మలైతే ఇక్కడ వేశారండి ఆశ్రమం లోపల. ఈ పక్క చూడండి, ఇక్కడ చెట్లు పెట్టడానికి ఇంత గ్యాప్ వదిలేము. అవ్వ వాళ్ళు అయితే పుదీనా కొమ్మలు అయితే ఆ వేర్లు ఇక్కడ వేసారు. చూడండి ఎంత బాగా వచ్చింది, అంతా వచ్చేసింది ఈ పక్క అంతా. అలాగే ఈ వీడియోలో మన ఆశ్రమం మొత్తం ఒకసారి చూపిద్దాము అనేసి ఫుల్ వీడియో తీస్తున్నానండి. తప్పకుండా చూడండి, ఫుల్ వీడియో స్కిప్ చేయకండి. చూడండి, ఇక్కడైతే వాటర్ ఫిల్టర్ ఉంది. అవ్వ వాళ్ళే వచ్చి పట్టుకుంటారు. ఇంకా ఇక్కడ పైన అయితే చూడండి బొమ్మలు. కామాక్షమ్మకైతే ఫ్యాన్ ఇక్కడ, అక్కడ దేవుని పటాలు. ఇంకా ఇక్కడ కూడా ఒక ఫ్యాన్ ఉందండి. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది, యూపీఎస్ ఉంది. ఇక్కడ 2 బెడ్లు ఉన్నాయి. ఇక్కడ బెడ్లు అయితే ఇన్ని ఉన్నాయి, ఇద్దరే ఉండారు అనేసి చాలామందికి డౌట్ ఉంది. వస్తారండి, ఇప్పటికే అయితే ఒక 4 అయితే రావాలి, అంతా డేట్ చెప్పిండారు. ఆ డేట్లకు వస్తామనేసి. అంటే ఇప్పుడు వాళ్ళు అడిగిన తక్షణము మనం ఓకే అనిన తర్వాత వాళ్ళు వచ్చేయడం కుదరదు కదండి. అక్కడ ఏం పనులు ఉన్నాయో అంతా చూసుకొని రావాలి కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి కామాక్షమ్మ ఇక్కడ పనుకుంటారు. ఇక్కడ వచ్చేసి లక్ష్మమ్మ పడుకుంటారండి. అలాగే వాష్రూములు చూడండి, గీజర్, ఉడుకు నీళ్ళు అవ్వవాళ్ళు స్నానం చేయడానికి గీజర్ అయితే ఉంది. నూనె వచ్చి నీళ్ళు వదిలి పట్టిస్తుంది అన్నమాట. చూడండి ఫ్యాన్లు ఇక్కడ ఒకటి, ఇక్కడ ఈ లైన్లో 3 ఉన్నాయండి. ఇక్కడ లక్ష్మమ్మకి అయితే ఒకటి ఉంది ఫ్యాను. ఇంకా టీవీ మన ఆశ్రమంలో లక్ష్మమ్మ కామాక్షమ్మ ప్రస్తుతానికైతే ఇద్దరు వాళ్ళు చూస్తున్నారండి టీవీ. మొత్తం ఇక్కడైతే 13 బెడ్లు ఉన్నాయి. మనమైతే ఆశ్రమం ఓపెన్ చేసి ఒక 5వ తారీఖు అలా ఓపెన్ అయిందండి. 5వ తారీఖు ఓపెన్ అయింది. కామాక్షమ్మ లక్ష్మమ్మ చేరుకున్నారు. వాళ్ళని బాగా చూసుకుంటున్నామండి. చాలా వీడియోలు మీకు అప్లోడ్ చేశాను. ఇంకా ఇది వచ్చేసి బోర్డు వచ్చేసి మన జనజీవన్ మహిళా గ్రామీణ అభివృద్ధి సంస్థ. ఇంకా చూడండి, అక్కడ ఏనుగు బొమ్మలు. మన ఆశ్రమం ఇలా ఉందండి. అలాగే ఒక ఫుల్ వీడియో పెట్టాలి, మీకు అంతా చూపించాలి అని చెప్పేసి తీస్తున్నాము. ఇక్కడ చూడండి, మన ఆశ్రమం లోపలికి వచ్చేటప్పుడు ఇక్కడను చెట్లు ఉన్నాయి. అక్కడిని ఇంకా రావాలి కదా. చూడండి, లైన్గా చెట్లు ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే కృష్ణుడి విగ్రహం ఉంది, రాధాకృష్ణ విగ్రహము. ఇదిగోండి ఆశ్రమం అయితే మీకు చూపిస్తాను. ఇక్కడిని ఇంకా ఎలా ఉంది చెప్పండి, కామెంట్ చేయండి తప్పకుండా. చూశారు కదండి లైట్లు కూడా. ఇంకా ఇక్కడైతే మనం ఫుల్ వీడియోలు తీయడానికి, అలాగే ఇక్కడ ఆశ్రమానికి వండుతాం కదా భోజనము, ఆ వీడియోలు తీయడానికైతే ఇక్కడైతే రెడీ చేసామండి. చూడండి, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం, గణేష విగ్రహం, సాయిబాబా. ఎలా ఉంది ఇక్కడ చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ కూడా చెట్లు ఉన్నాయండి. చూడండి, ఇంకా అత్తమ్మకైతే చెట్లు అంటే చాలా ఇష్టం అండి. ఎక్కడ ప్లేస్ ఉన్నానో అక్కడ చెట్లు పెట్టేసి చాలా బాగా చూసుకుంటారు అత్తమ్మ.
ఇంకా ఇక్కడైతే వాషింగ్ మిషన్ ఉందండి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా మన ఆశ్రమం లోపలికి ఎక్కడినికా మన ఇంటి దగ్గర ఇంకా ఎలా వస్తామనేసి. చూడండి ఇక్కడైతే ఆశ్రమం లోపల గేట్ ఇది చూడండి. ఇదివ్వండి. ఇంకా అవ్వ వాళ్ళు కూర్చోవడానికి లక్ష్మమ్మ కామాక్షమ్మ అయితే కూర్చుంటూ ఉంటారు రోజు ఇక్కడ. ఇంకా ఇంటి లోపలకైతే వెళ్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, ఇంటికి కూడా పెయింటింగ్ వేయించాము. ఇంకా మన ఆశ్రమం బోర్డు అయితే చూడండి అక్కడ. మన ఆశ్రమాన్ని అంతా ఈ వీడియోలో చూపించానండి. ఇంకా ఇంటి లోపలికి వస్తున్నట్లే ఇక్కడైతే కృష్ణుడి విగ్రహము, లక్ష్మీదేవి, ఇంకా ఇల్లు అయితే చాలా త్వరలో చూపించానండి. చాలామంది చూసే ఉంటారు. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు. ఇంకా ఇంటి లోపల అయితే ఒకరోజు ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు.